దేవుని మహాపరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. దేవుని మహాకృపను బట్టి ఈరోజు ఆరాధనలో మీతో కలిసి ఆరాధించడానికి దేవుని ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవుని స్తుతిస్తున్నాను, మహిమపరుస్తున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన దైవజనుడు సుధాకర్ గారికి, వారి కుటుంబానికి నా వందనాలు. ఈ యొక్క మరి ఇక్కడ సహకరిస్తున్న బిడ్డలందరికీ, కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తునామమున వందనాలు తెలియజేస్తున్నాను. మరి నన్ను ప్రేమించి వచ్చిన రావు గారికి, వారి కుటుంబానికి కూడా వందనాలు తెలియజేస్తున్నాను. వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడను గాక. నాకు ఇవ్వబడిన సమయం కొంచెమే కాబట్టి నేను త్వరగా నా మదిలో ఉన్న మాటని మీ ముందుంచడానికి ఇష్టపడుతున్నాను. లూకా సువార్త 10వ అధ్యాయము 30వ వచనం నుంచి చదివినట్లయితే, ఎన్నో సంవత్సరాల నుంచి మనం వింటున్న మాట. లూకా సువార్త 10వ అధ్యాయం 30వ వచనం. అందుకు యేసు ఇట్లా, నేను ఒక మనుష్యుడు దొంగల చేతిలో చిక్కెను. వారు అతని బట్టలు దోచుకొని అతన్ని కొట్టి పరప్రాణులతో విడిచిపోయేది. అప్పుడు ఒక యాజకుడు ఆ త్రోవను వెలుగుట తటస్థించెను. అతడు అతనిని చూచి ప్రక్కగా పోయెను. అలాగుననే లేవీయుడప్పుడు ఆ చోటికి వచ్చి చూచి, ఈ యొక్క మాట అంతా చదువుకుందాం. కొన్ని వందల సార్లు విన్న మాట. ఎవరు పెట్టినా కూడా దీనికి ఒక మంచి ఏమని పెడతారంటే, కొటేషన్ ఏమని పెడతారు దీనికి, ఈ వాక్యానికి మంచి సమరయుడు అనే కొటేషన్ పెడతారు. దేవుడు ఒక ఉపమాన రీతిలో ఒక మాటను చెప్తున్నారు. ఏమనంటే, ఒక వ్యక్తి యెరూషలేము నుంచి యెరికో పట్టణానికి దిగి వెళుతుంటే, యెరూషలేము నుంచి యెరికో పట్టణానికి దిగి వెళుతున్న ఆ వ్యక్తి దొంగల చేతిలో చిక్కాడంట. వారు అతని కొట్టి గాయపరచి అతని వస్త్రములు లాగుకొని అతని కొన ప్రాణముతో విడిచి, కొంతమంది యాచకులు వచ్చారు, ఆ దిశగా వెళ్ళిపోయారు దాటి. కొంతమంది ప్రవక్తలు వచ్చారు, దాటి వెళ్ళిపోయారు. కానీ ఒక సమరయుడు ఆ దిశగా వచ్చి అతని దగ్గర ఆడినట్లుగా మనం చూస్తున్నాం. చూడండి, యెరూషలేము చూస్తేనేమో అది ఆశీర్వదించబడిన ప్రాంతము, దేవుని పట్టణం అని పిలువబడుతున్న ప్రాంతము. యెరికో పట్టణము చూస్తే అది శాపకరమైన ప్రాంతము. ఒక వ్యక్తి యెరూషలేము నుంచి ఎక్కడ దిగిపోతున్నాడంట, యెరికో పట్టణానికి దిగి వెళుతుంటే దొంగల చేతిలో చిక్కాడు. ఎవరు ఈ దొంగల చేతిలో చిక్కింది అంటే, మన ఆశల చేత, మన పాపముల చేత, మన శాపముల చేత, ఇదిగో మన భక్తి చేత, మన సొంత ఆలోచనల చేత, మన వ్యసనాల చేత, ఆశీర్వాదకరమైన స్థలం నుంచి, రక్షణ మార్గం నుంచి, భక్తి జీవితాన్ని, ఆత్మీయ జీవితాన్ని, దేవుని మందిరాన్ని విడిచి యెరికో పట్టణమైన శాపపూరితమైన మార్గములో వెళుతున్న నీకు నాకు సాదృశ్యంగా ఉన్నాడు ఆ వ్యక్తి. ఇతను ఎక్కడ చిక్కాడంట, దేవుని ఆశీర్వాద పట్టణమును విడిచిపెట్టినప్పుడు, ఆశీర్వాద స్థలమును విడిచిపెట్టినప్పుడు, క్షేమకరమైన స్థలాన్ని విడిచిపెట్టినప్పుడు ఇతను ఎక్కడ చిక్కాడంటండి, దొంగల చేతిలో చిక్కినట్లుగా మనం చూస్తున్నాం. ఈరోజు దేవుని యొక్క ఆత్మీయ జీవితాన్ని విడిచిపెట్టేసి మన సొంత ఆలోచనల చేత నడిపించబడుతున్నప్పుడు, ఆత్మీయ జీవితాన్ని విడిచిపెట్టేసినప్పుడు, దేవుని మందిరాన్ని విడిచిపెట్టేసినప్పుడు ఎవరి చేతిలో చిక్కుతామని దేవుని మందిరంలో దేవుని లేఖన భారం చెప్తుంది, సాతానుడి చేతిలో చిక్కుతాం. వాడు ఏం చేస్తాడంట, వాడు వారిని కొట్టి గాయపరచి వారి వస్త్రములను లాక్కుని కొన ప్రాణముతో విడిచిపెట్టి వెళ్ళినట్లుగా మనం చూస్తున్నాం. ఈరోజు అలాగా గాయపరచబడిన వ్యక్తికి ఎంతో మంది వచ్చారు, దాటి వెళ్ళిపోయారు. కానీ ఒక సమరయుడు అక్కడ ఆగినట్లుగా మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు బాధపరచబడిన నిన్ను, శ్రమపరచబడుతున్న నిన్ను, ఇదిగో శాపముతో కొట్టుమిట్టాడు పడుతున్న నిన్ను, పాపములో మగ్గిపోతున్న నిన్ను, మరణానికి సమీపిస్తున్న నిన్ను అనేకులు వచ్చారు, దాటి వెళ్ళిపోయారు. శత్రువు చేత బాధించబడ్డావు, శత్రువు చేత గాయపరచబడ్డావు, ఎన్నో నిందలు పొందుతూ వచ్చావు, ఎన్నో అవమానాలు పొందుతూ వచ్చావు. కానీ నిన్ను విడిపించిన వాడు లేరు, నిన్ను రక్షించిన వాడు లేరు. కానీ మంచి సమరయుడుగా నీవు పడి ఉన్న చోటుకి దిగి వచ్చిన దేవుడు నేను ప్రకటిస్తున్న యేసు ప్రభు వారు మాత్రమే. నువ్వెక్కడ సాతాను చేత కొట్టబడ్డావో, ఎక్కడ గాయపరచబడ్డావో, ఎక్కడ నిందించబడ్డావో, ఎక్కడ మరణానికి దిగిపోతూ ఉన్నావో అక్కడికే నేరుగా దిగి వచ్చిన దేవుడు నేను ప్రకటిస్తున్న దేవుడు. ఇదిగో ఆయన మహిమను చూపించే దేవుడు కాదు. నేను కొండ ఎత్తి అక్కడ విసిరేస్తానండి, నాకు ఎంత బలం ఉంది, ఎంత శక్తి ఉందని ఆయన మహిమను చూపించే దేవుడు కాదు. ఆయన కలిగి ఉన్న మహిమను నీకిచ్చేసే దేవుడు ఆయన. ఆ మహిమనే విడిచిపెట్టి వచ్చేసిన దేవుడు ఆయన.
ఆయనంట నీవు పడి ఉన్న చోటికి దిగి వచ్చాడంట. పడి ఉన్న చోటికి దిగి వచ్చి ఏం చేశాడంట? ద్రాక్షారసము దాటించాడంట. పాపములో పడి ఉన్న వ్యక్తికి ఏం కావాలండి? ఆయన రక్తము కావాలి. విమోచించబడాలంటే, పాపము నుంచి విడిపించబడాలంటే ఏం కావాలి? యేసయ్య రక్తము కావాలి. ద్రాక్షారసం అంటే దేనికి సాదృశ్యంగా ఉంది? మన ప్రభువు అయిన యేసుక్రీస్తు వారి రక్తం అంతా పోగొట్టుకొని ఉన్నాడు. రక్తం పోయిన వాడికి ఆదరణ మాటలు చెప్తే బ్రతుకుతాడా? లేదంటే ఏదైనా కూడా కొన్ని డబ్బులు ఇస్తే బ్రతుకుతాడా? లేదంటే కొంత బంగారం ఇస్తే బ్రతుకుతాడా? వాడు ఏమి కోల్పోయాడో దాన్ని ఇవ్వాలి. అందుకనే ఆ రక్తపు మడుగులో పడి ఉన్న వ్యక్తినంట ఏం చేస్తున్నాడు? ఆయన పరిశుద్ధాత్మ అభిషేకము చేత నిన్ను ఆదరిస్తూ వస్తున్నాడు, నిన్ను ధైర్యపరుస్తూ వస్తున్నాడు, నిన్ను బలపరుస్తూ వస్తున్నాడు. ఈయనంట ఆ సమరయుడుగా అక్కడికి దిగి వచ్చి అతనికి ద్రాక్షారసము దాటించి నూనె చేత గాయములు కట్టి ఏం చేశాడంట? పూట కోళ్ల వాని దగ్గరికి తీసుకెళ్ళి 2 దేనారాలు అతని చేతిలో పెట్టాడు. 2 దేనారాలు అతని చేతిలో పెట్టి, నీవు పరామర్శించు, నువ్వు గాయాలను కట్టు, నువ్వు ఇతన్ని బలపరచు అని చెప్పాడు. ఎవరు ఈ పూటకోళ్ళ వాడంటే? నీకు అప్పగించబడిన దైవజనుడు. ఏమిటి 2 దేనారాలంటే? ఒకటి క్రొత్త నిబంధన, ఒకటి పాత నిబంధన. ఈ క్రొత్త నిబంధన, పాత నిబంధన దైవజనుడి చేతిలో పెట్టి, నేను వచ్చే వరకు నీ బిడ్డని, ఈ యొక్క గాయపరచబడిన బిడ్డని ధైర్యపరచు, ఆదరించు, గాయాలు కట్టు, మచ్చ పోవాలి, డాగు పోవాలి, సమస్తము పోయి బలపరచబడేటట్లుగా నువ్వు అతని గాయాలు కట్టమని దైవజనుడి చేతిలో పెట్టాడు. ఇప్పుడు దైవజనుడి యొక్క డ్యూటీ ఏంటండి? మిమ్మల్ని ఆదరించడం, మిమ్మల్ని ధైర్యపరచడం, మీ గాయాలను కట్టడం. గాయాలు కడతా ఉంటుంటే ఊరుకుంటారా ఏంటి? హాస్పిటల్ ఎప్పుడన్నా ఎముక విరిగిన వాడికి ఎముక కరెక్ట్గా సరిచేసి మరలా తిరిగి మంచిగా గాయం కడతా ఉంటుంటే, కట్టు కడతా ఉంటుంటే తెలుగులో ఉన్న అన్ని భాషలో తిడతా ఉంటాడు. వాడు గట్టి గట్టిగా కేకలేస్తా ఉంటాడు. ఆడికి తిట్టని చుట్టూ ఉండదు. దేనికి తిడుతున్నాడు అంటే గాయము కడుతున్నది. ఈరోజు దైవజనులు కూడా మీ గాయాలు కడుతున్నందుకు అనేకులు తిడతా ఉంటారు, అవమానిస్తూ ఉంటారు, నిందిస్తూ ఉంటారు, దూషిస్తూ ఉంటారు. ఆయనంట నువ్వు గాయాలు కట్టు, పరామర్శించు, ఆదరించు, ధైర్యపరచు, డాగు మచ్చ పోవాలి, గాయాలు పోవాలి. మరి ఏంటి ప్రభువా అంటే, నువ్వు పరామర్శించి ఆదరించి ఏదైనా ఖర్చు అయితే నేను వచ్చి తిరిగిస్తానంటున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇన్ని తిట్లు పొందుతారు కూడా, ఇన్ని మాటలు అనిపించుకుంటారు కూడా. ఏమంటే ఎందుకు చేయాలంటే పరిచర్య? ఏమన్నా 1 రూపాయి లాభమా? రెంట్లు కట్టుకోవాలి అంతేనా? హాల్ రెంట్లు కట్టాలి, భోజనాలని, ట్రావెలింగ్ అని, ఎన్నో తెలియని ఖర్చులు పరిచర్యలు ఉంటాయి. ఏదో నేను బ్రతుకుతే సరిపోతుంది కదా, నా కుటుంబాన్ని పోషించుకుంటే సరిపోతుంది కదా అనుకోకుండా మరలా ఆ భారాల్లో ఈ భారం కూడా ఎందుకు? ఈ భారం ఎత్తుకోవడం ఎందుకంటే ఒకే ఒక్క ఆశ, ఆయన వచ్చి తిరిగి మరలా ఇస్తానని చెప్పాడు. చూసారా? ఆ ప్రతిఫలాన్ని నా దేవుడు మరలా నాకు ఇస్తాడనే ఒక ధైర్యంతో, ఒక నమ్మకంతో దైవజనులు మీ గాయాలు కట్టేవారిగా ఉన్నారు, మిమ్మల్ని ఆదరించేవారిగా ఉన్నారు, మిమ్మల్ని పూర్కొల్పేవారిగా ఉన్నారు. మరి మేమేం చేయాలండి అంటే, దైవజనులకి మీ వంతు మీరు సహకరించాలి. వారి దర్శనాలు ఏమై ఉన్నాయో, వారి ఆశలు ఏమై ఉన్నాయో, వారి ఆలోచనలు ఏమై ఉన్నాయో అవి మీ ద్వారా సఫలపరచబడాలి. దేవుడు అట్టి బలమైన బిడ్డల్ని సంఘములో లేపును కాక. నేను ఒక మాట చెప్పనా? పౌలు గారు అద్భుతమైన పరిచర్య చేశారు, ఎన్నో పత్రికలు రాశారు. క్రొత్త నిబంధన సంఘాన్ని కుదిపివేసిన వ్యక్తిగా మనం చెప్పొచ్చు. నేను సంచరించవలసిన మార్గమే లేదని ధైర్యంతో, విశ్వాసంతో చెప్పిన వ్యక్తి. అలాంటి వ్యక్తి అంట ఆయన ప్రారంభ దినాల్లో, సేవ ప్రారంభించిన దినాల్లో అనేకులు ఆయన చంపడానికి ప్రయత్నం చేశారంట. శాస్త్రులు, పరిసయ్యులు ఆయన చంపడానికి ప్రయత్నం చేస్తే అప్పుడున్న శిష్యులు ఎవరైతే వెంబడిస్తున్నారో పౌలు గారిని, వాళ్ళంట పౌలు గారిని ఒక బుట్టలో కూర్చోబెట్టుకొని అది తాళతో కట్టేసేసి ఆ బుట్టలో ఉన్న పౌలు గారిని తాళతో జాగ్రత్తగా యెరూషలేము ప్రాకారము గుండా దించి ఆయన ప్రాణమును కాపాడారంట. నేను అంటాను, మరి నిజంగా ఆ రోజుల్లో ఆ తాడు పట్టుకొని లాగే శిష్యులే, పనివారే లేకపోతే ఈరోజు పౌలు గారు అనేవాళ్ళు ఉండేవాళ్ళ?
ఎంత అద్భుతమైన పరిచర్య జరిగేదా, ఇన్ని సంఘాలు కట్టేవాళ్ళ, ఇన్ని పత్రికలు రాసేవాళ్ళ. నా ప్రియ సంఘమా, దేవుని సేవకురాలుగా నేను చెప్పవలసిన మాట ఏంటంటే, ఎక్కడెక్కడో ఉన్న దైవజనులకు సహకరించడం కాదు, మీ స్థానిక సంఘానికి మీరు సహకరించండి. కనీసం ఆ తాడు పట్టుకునే సహకారమైన మీ దైవజనులకు మీరు అందించగలిగితే నేటి దినాల్లో కూడా పౌలు గారు చేసిన అద్భుతమైన పరిచర్యను మనం చూడబోతున్నాం. సంఘాలు విస్తరించబడబోతున్నాయి, అద్భుతమైన సేవకులు లేపబడబోతున్నారు. చూడండి, ఆ రోజు తాడు పట్టుకునే సహకారులే లేకపోతేనట అద్భుతమైన దైవజనుడు పౌలు గారే ఉండేవాడు కాదు, ఇన్ని పత్రికలు ఉండే కాదు, ఇన్ని సంఘాలు ఉండే కాదు. ఈరోజు మీరు ఆ తాడు పట్టుకునే సహకారమైన మీ దైవజనులకు మీరు సహకరించగలిగితేనట ఆయన యొక్క దర్శనాలు దేవుని పక్షముగా ఏమై ఉన్నాయో అవి నెరవేర్చబడతాయి. ఆయన ఆశలు, ఆయన ఆలోచనలు దేవుని పక్షముగా ఏమై ఉన్నాయో అవి నెరవేర్చబడతాయి. దేవుడు అట్టి సహకరించే బిడ్డల్ని ఈ మందిరములో లేపును గాక. దేవుడు అప్పగించిన మాట ఏంటంటే, ఇదిగో ఆయన నీ కొరకు పడి ఉన్న చోటకి దిగి వచ్చి ఆయన రక్తాన్ని ఇచ్చి, ఆయన పరిశుద్ధాత్మ అభిషేకాన్ని ఇచ్చి ఒక సేవకుడి చేతికి మిమ్మల్ని అప్పగించాడు. వాళ్ళని ఆదరించు, పరామర్శించు. ఏదైనా తక్కువైతే నేను వచ్చేస్తానని ఒకే ఒక స్వార్థము, ఒకే ఒక ఆశ, ఒకే ఒక భారముతో పనిచేస్తున్నాం. ఎందుకు అంటే ఆయన వచ్చి ప్రతిఫలం ఇస్తాడు కదా. మేము ఎంత ప్రయాసపడుతున్నామో, ఎంత దేవుని కొరకు పనిచేస్తున్నామో ఆయన ప్రతిఫలం ఇస్తాడని, ఆయన జీతం ఇస్తాడు కదా అని ఆ ప్రతిఫలమును ఆశించి ఆ స్వార్థముతో మేము పరిగెడుతూ ఉన్నాము. మీ దైవజనులు కూడా ఎందుకు పరిగెడుతున్నారంటే ఆయన ఇచ్చే ప్రతిఫలం పొందుకోవడానికి, ఆయన ఇచ్చే బహుమానం పొందుకోవడానికి. కాబట్టి దైవజనుల భారాన్ని గుర్తించి సంఘము పక్షముగా మీరు ఆ భారాన్ని పంచుకునే బిడ్డలుగా మార్చబడుదురు గాక. కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేస్తారు.